మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Cost SBA on the basis of and మేడం వాయిస్ స్ట్రక్ అవుతుంది మేడం. now it is okay. Okay, వినిపిస్తుందా? Is it clear? వినిపిస్తుందా అమ్మా? సో మనకు సోషల్ కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే సోషల్ అంటే సొసైటీకి మన ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా, ప్రాజెక్ట్ ని పెడతాం కదా, సో ఆ ప్రాజెక్ట్ కి సోషల్ గా ఏ రకంగా కాస్ట్ ఉంది అండ్ బెనిఫిట్ అనేది ఉంది అని చెప్పేసి అనాలిసిస్ చేసేది మనకు సోషల్ కాస్ట్ బెనిఫిట్ రేషియో. సో సోషల్ SCBA is a systematic and formal method of evaluating of the project in terms of costs and benefits. Social cost benefit analysis refers to cases where the project has a broad impact across society and as such is usually carried out by the government. సో ఇది ఎవరు మెయిన్ గా చేసేది సోషల్ కాస్ట్ బెనిఫిట్స్ రేషియో మీన్స్ మనకు గవర్నమెంట్ పరిధిలోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఏం చేస్తుంది, సొసైటీకి ఆ ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేస్తే సొసైటీకి ఏం బెనిఫిట్స్ అవుతుంది, ఏం కాస్ట్ అవుతుంది, అంటే బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి అని చెప్పి కంపారిజన్ అన్నమాట. సో బెస్ట్ యూజ్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్, మాక్సిమైజ్ సోషల్ వెల్ఫేర్, ఫిస్కల్ ఇన్స్ట్రుమెంట్ టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. కాస్ట్ అండ్ బెనిఫిట్స్ చూసారా, బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉండాలి, కాస్ట్ అనేది తక్కువ ఉండాలన్నమాట. అట్లా ఉంటే మనకేంటి, ఆ ప్రాజెక్ట్ ఈస్ అప్రూవల్. Project evaluation, ways to make the most efficient use of scarce resources, determination of composition of the budget, allocation of the total funds among alternative projects, benefits, cost. Next, worthiness of project. Project worthiness ఎట్లుంటుందో చూద్దాం. Need to summarize the stream of benefits and cost. So మనకు ఇదేంటి, నేషనల్ సోషల్ బెనిఫిట్ ఈక్వల్స్ టు PV B minus C. The process of judging whether or not a project should be accepted is called project evaluation. So project evaluation అంటే ఏమనుకున్నాం మనము, ప్రాజెక్ట్ ని మెజర్ చేయడం, కొలవడం అన్నమాట, అన్ని రకాలుగా కొలవడం అన్నమాట. సో సొసైటీకి ఏమైనా ప్రాబ్లం ఉంది ఈ ప్రాజెక్ట్ ని చేయడంతోని అంటే అప్పుడు ఏం చేస్తుంది, అది ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుతుంది. సో ఇంపాక్ట్ ఆఫ్ SCBA, పాజిటివ్ సోషల్ బెనిఫిట్స్, నెగటివ్ సోషల్ కాస్ట్. Social cost benefit analysis, systematic and formal method of evaluation, benefits and cost. Whether a project should be undertaken. మనం ఏం చేయాలి, బెనిఫిట్స్ ని అండ్ కాస్ట్ తోనే కంపారిజన్ చేయాలి. ఎప్పుడు కూడా బెనిఫిట్స్ ఎట్లుండాలి, కాస్ట్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే వ్యయం కంటే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటే ఆ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, సోషల్ కాస్ట్ అండ్ సోషల్ బెనిఫిట్స్. సోషల్ కాస్ట్, ద కాస్ట్ ఆఫ్ పుట్టింగ్ ఇంపాక్ట్స్ of a project on society, environment, ecology, human, animal, mankind. Social benefits, the benefits of a project other than economic gain. సో సోషల్ కాస్ట్ అంటే ఏముంటాయి, మనకు ఇంపాక్ట్ ఎట్లుంటుంది ఆ ప్రాజెక్ట్ తోనే, ఎవరికి, సొసైటీకి, ఎన్విరాన్మెంట్, ఈకాలజీ. ఈకాలజీ మీన్స్ చుట్టూ ఉన్న సొసైటీకి, పరిసర ప్రాంతాలకు అన్నమాట. నెక్స్ట్ హ్యూమన్, మనుషులకు, యానిమల్స్ కి, మ్యాన్ కైండ్ కి ఏ టైప్ ఆఫ్ లాస్ అనేది ఉంటుంది, అవి సోషల్ కాస్ట్ కిందకి వచ్చేస్తాయి మనకు. అండ్ సోషల్ బెనిఫిట్స్ అంటే ఏంటి, ఈ ప్రాజెక్ట్ పెట్టడంతో ఎకనామిక్ గెయిన్ కాకుండా అదర్ దాన్ ఎకనామిక్ గెయిన్. ఎకనామిక్ గెయిన్ డెఫినెట్ గా ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ మనం పెట్టినా కూడా ఎకనామిక్ గెయిన్ కోసమే మనం ప్రాజెక్ట్, అంటే ఆర్థికంగా మనీ సంపాదించుకోవడం కోసమే మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అది ఎట్లాగో డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి అదర్ దాన్ అంటే ఎకనామిక్ ఆర్థిక పరమైన లాభాలు కాకుండా ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది చూసుకునేది సోషల్ బెనిఫిట్. సోషల్ కాస్ట్ అండ్ సోషల్ బెనిఫిట్స్. సో సోషల్ కాస్ట్ కిందకి ఏమొస్తాయి, సబ్సిడీస్ ఆఫర్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, depletion of energy, unemployment caused, human services used. Social benefits,
tax raised, improvement of environment, products and services, indirect employment creation, socio-economic development. For example, we will take one example. Social cost and social benefits. For example, social cost of tea industry in తీసుకుందాం. Environmental degradation, cutting of trees and shrubs, water pollution due to pesticide use, air pollution from factory. సో దీంట్లో మనకు ఏమున్నాయి, ఎన్విరాన్మెంటల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ట్రీస్ ని కట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, వాటర్ పొల్యూషన్ ఏంటి, ఇన్సెక్ట్స్ మనకు ఆ టీ తోటల పైన ఏంటి పురుగులు అవి ఇవి రాకుండా మనం ఏం చేస్తాం, మందులు కొట్టాం కదా, అవి ఏం చేస్తాయి, వాటర్ ని పొల్యూట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ఫ్యాక్టరీ. కంపల్సరీ ఫ్యాక్టరీ అంటే పొల్యూషన్ ఇస్తే, సో ఎయిర్ పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈకోలాజికల్ ఇంబ్యాలెన్సెస్, shrinkage of habitat of wild animals, reduction of grazing land. సో ఇదేంటి మనకు ల్యాండ్ అనే ల్యాండ్ సారత్వం అంటారు కదా, అది అనేది తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్ సర్వీస్ యూజ్, షార్టేజ్ ఆఫ్ లేబర్ ఫర్ క్రాప్ కల్టివేషన్ అండ్ యూసేజ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీ, కన్సంప్షన్ ఆఫ్ పవర్, గ్లోబల్ వార్మింగ్, ఫ్యాక్టరీస్, కార్బన్ ఎమిషన్. ఇవన్నీ మనకు సోషల్ కాస్ట్ అంటే లాసెస్ అన్నమాట. నెక్స్ట్ సోషల్ బెనిఫిట్స్ of tea industry, improvement of environment, tree planning, tree plantation and employment creation, direct employment, indirect employment. Next, foreign exchange earnings, social welfare, education, healthcare. Okay, so మనకి టీ ఇండస్ట్రీని పెడితే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే, ట్రీ ప్లాంటేషన్, మనకు రా మెటీరియల్ ఎక్కడి నుంచి రావాలి, ప్లాంట్స్ నుంచి. సో మనం ఏం చేయాలి, ప్లాంటేషన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్లాంటింగ్ అండ్ ప్లాంటేషన్ చేస్తాం, వాటిని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తే చాలా మంది అన్ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ, నెక్స్ట్ బయట అమ్ముకునే వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ, వీటిపైన డిపెండ్ అయి ఉన్న షాప్స్ కానీ, స్టాల్స్ కానీ, ఇవన్నిటికి కూడా ఇండైరెక్ట్ గా కంపెనీ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. This is a short, brief discussion about social cost benefits. Next topic is budget classification. What is a budget? ICMA defines budget as a budget is a quantitative statement for a defined period of time which may include planned revenues, expenses, assets, liabilities and cash flows. A budget provides a focus for the organization's aids to the coordination of activities and facilitates control. సో బడ్జెట్ అంటే ఏం చేస్తుంది, మనకు ఎప్పుడైనా కూడా మనం ఏం చేస్తాం, బడ్జెట్ ప్లానింగ్. ఏది చేయాలనుకున్నా, ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా ఫస్ట్ ఏం చేయాలి మనం, బడ్జెట్ ప్లానింగ్. బడ్జెట్ ప్లానింగ్ మీన్స్ ఏంటి, మనకు ఫస్ట్ క్వాంటిటేటివ్ స్టేట్మెంట్. క్వాంటిటేటివ్ మీన్స్ దేన్నైనా మనము క్వాంటిటీస్ లో పరిమాణాత్మకంగా కొలవగలగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ బడ్జెట్ ని ఏ పీరియడ్ ఆఫ్ టైం కి చేస్తున్నాం, ఫర్ ది 5 years ఆర్ 1 year 2 years 6 months పీరియడా, 3 months పీరియడా. సో ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనము ఏం చేయాలనుకుంటున్నాం, దానికి ఎంత కాస్ట్ పెడుతున్నాము, బడ్జెటరీ ప్లానింగ్. అండ్ ఆ కాస్ట్ పెడతా ఉంటే మనకు ఎంత రెవెన్యూ వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత పెడుతున్నాం, వాటికి ఎంత ఎక్స్పెన్సెస్ కేటాయించినాము, అసెట్స్, లయబిలిటీస్, క్యాష్ ఫ్లోస్, ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ లో కనిపిస్తాయి. క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు టైం, లాంగ్ టైం అంటే కాలాన్ని ఆధారంగా చేసుకున్న బడ్జెట్స్ ఏంటి మనకు, లాంగ్ టైం బడ్జెట్స్, షార్ట్ టైం దీర్ఘకాలిక బడ్జెట్లు, స్వల్పకాలిక బడ్జెట్లు. నెక్స్ట్ అకార్డింగ్ టు ఫంక్షన్స్, సేల్స్ బడ్జెట్ అంటే విధులను ఆధారంగా చేసుకున్నవి, సేల్స్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బడ్జెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్, క్యాష్ బడ్జెట్, మాస్టర్ బడ్జెట్. అకార్డింగ్ టు ఫ్లెక్సిబిలిటీ అంటే మార్పుకు వీలు తగిన బడ్జెట్స్ ఏంటి అంటే ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకార్డింగ్ టు టైం. 2 types are there, long term and short term. First we will see short term budget. Many may cover periods of 3 to 12 months, means below 1 year period, depending upon nature of business. So nature of business ni depend cheskoni idi manaki enta below 1 year 3 to 12 months period lo untundi short term budget means. Where long term budget means a systematic and formalized
process for directing and controlling operations for period extending beyond 1 year. So beyond 1 year means above 1 year. If the short term means below 1 year, and long term means above 1 year period. And in short term budget should be long enough to allow completion of sessions or all aspects of a business. సో ఇవేంటి మనకు విత్ ఇన్ ద 1 year లో ఫినిష్ కావాలి ఏమైతే పెట్టుకున్నామో. ఇట్ ఎవాల్యుయేట్స్ ఫ్యూచర్ ఇంప్లికేషన్. లాంగ్ టర్మ్ బడ్జెట్ ఏంటి, ఇది షార్ట్ టర్మ్ బడ్జెట్ ఏం చేస్తాం మనం ప్రెసెంట్ పీరియడ్ కోసం ప్రిపేర్ చేస్తాం. సో 1 year మీన్స్ ఫైనాన్షియల్ ఇయర్, 12 months పీరియడ్. సో 12 months పీరియడ్ కోసం మనము ప్రిపేర్ చేస్తున్నాం ప్రెసెంట్ టైం కోసం. బట్ వేర్ యాజ్ లాంగ్ టర్మ్ బడ్జెట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఫ్యూచర్ అప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ప్రజెంట్ డెసిషన్స్. ప్రజెంట్ గా తీసుకున్న డెసిషన్స్ కి ఫ్యూచర్ లో మనం ఏం చేయాలి అని చెప్పి చూసుకునేదే మనకు లాంగ్ టర్మ్ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఎంత విత్ ఇన్ ద 2 years మనం బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అంటే దీనికి మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ ఏ బడ్జెట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఎక్స్పాన్షన్ కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇన్స్టాలేషన్ అంటే స్థాపన ఖర్చులు ఎంత అయితే, ప్లాంట్ అండ్ మెషినరీని పర్చేస్ చేసుకోవాలి ఎక్స్పాన్షన్ కోసం. సో అక్కడ మనకు ఒక ల్యాండ్ కావాలి, దాన్ని లీజ్ తీసుకుందామా, మనమే పర్చేస్ చేసుకుందామా, అక్కడ బిల్డింగ్ కావాలి, దాని కన్స్ట్రక్షన్ కావాలి, దాన్ని ఎవరైనా వేరే వాళ్ళకి ఇచ్చేసి కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేపిద్దాం. ఇవన్నీ ప్లానింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యూచర్ ఎవాల్యుయేషన్ కోసం మనం ప్రిపేర్ చేసేవి. అండ్ ప్రెసెంట్ డెసిషన్స్ కోసం, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల కోసం, ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేసేది లాంగ్ బడ్జెట్. అండ్ ద పీరియడ్ షుడ్ కన్సైన్ విత్ financial coming period to financial evaluation of performance. So within the 1 year means that is a financial year, 12 months period. సో 12 months పీరియడ్ కోసము ఫైనాన్షియల్ ఏవైతే మనకు బెనిఫిట్స్ ఉంటాయో వాటిని చేసుకోవడం కోసం, వాటిని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం షార్ట్ టర్మ్ బడ్జెట్స్ ని ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ లాంగ్ టర్మ్ బడ్జెట్, మార్కెట్ ట్రెండ్స్, చేంజ్ ఇన్ డెమోగ్రాఫిక్స్, నేషనల్ ఇన్కమ్ ఎట్సెట్రా ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ లాంగ్ టర్మ్ బడ్జెట్. సో వీటి కోసం డెమోగ్రాఫికల్ చేంజ్ అయినా, నేషనల్ ఇన్కమ్ లో, నెక్స్ట్ మిగతా ఏమైనా కూడా మార్కెట్ ట్రెండ్స్ ఎట్లయినా ఉన్నా కూడా మనం మార్కెట్ ఫ్యూచర్ లో మార్కెట్ ఎట్లా అవుతుంది, ఆ మార్కెట్ లో మన ప్రోడక్ట్ ఉండాలి అంటే మనం ఏం ప్లాన్ చేయాలి అని చెప్పేసి వాటి కోసం ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేసే లాంగ్ టర్మ్ బడ్జెట్. అండ్ ఎగ్జాంపుల్ ఏ బడ్జెట్ అలోకేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ స్ప్రింగ్ సమ్మర్ సీజన్ అండ్ ఫ్యాషన్ రిలేటింగ్ detailing, etc. It provides useful of forecasting and evaluating of an organization over period of time. A further planning money requirements for his child future. Examples on short-term and long-term budgets. Short-term budgets. Examples అవసరం మనకు అవసరం లేదండి. Next, classification of sales budget. Okay, sales budget. Next, the most important budget, all other budgets are contingent upon. Production budget, selling and distribution, etc. are affected by sales budget. So, ఏంటి మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 year పీరియడ్ కి బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్, సేల్స్ బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తున్నాం. సో మొత్తం ఎంత ఉండాలనుకున్నాం, ఇయర్లీ యూనిట్స్ టోటల్ సేల్స్ మనకు 565. సో టోటల్ సేల్స్ ఇక్కడ చూడండి, Q1 కి 2400, Q2 కి 2860. and Q3 3750, Q4 4455. Total equals to 13,465. ఇయర్లీ యూనిట్స్ వచ్చేసి ఎంత మనకు, ఎంత సేల్స్ కావాలని ప్లాన్ చేసుకున్నాం, బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నాం, 13,465. మీన్స్ ఇక్కడ ఫస్ట్ సేల్స్ ఇన్ యూనిట్స్ అండ్ ప్రైస్ పర్ యూనిట్. ప్రైస్ కూడా చూడండి ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. ఫస్ట్ క్వార్టర్ లో 20 rupees ఓన్లీ పర్ యూనిట్, ఎంత 20 rupees. అండ్ ఇన్ సెకండ్ క్వార్టర్ 2 rupees increased, 22 rupees. And in third quarter 25, and in last fourth quarter 27 rupees. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, మన ప్రోడక్ట్ ని ఫస్ట్ 20 rupees కి సేల్ చేద్దాం, నెక్స్ట్ ఆఫ్టర్ 22, నెక్స్ట్ 25, నెక్స్ట్ 27. ఇట్లా సేల్ చేస్తే మన ప్రోడక్ట్ ని మనకు టోటల్ సేల్స్ ఎంత వస్తాయి అంటే ఇక్కడ మనకి ఎంత 13,465. సో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట సేల్స్ బడ్జెట్ ని. సో సేల్స్ ఫోర్కాస్టింగ్, డెవలపింగ్ ఏ సేల్ బడ్జెట్ రిక్వైర్స్ forecasting future sales, which depends upon 3 main factors: information concerning past performance, information about present conditions within industry and sales territory, and data concerning in the industry and general business conditions. So ఈ సేల్స్ బడ్జెట్ అనేది మనం మెయిన్ గా 3 points పైన డిపెండ్ అయి మనం ప్రిపేర్ చేస్తాం. వాట్ ఈస్ దట్, ఫస్ట్ వన్ ఈస్
పాస్ట్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ ఏంటి మనకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీలో అండ్ సేల్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని అండ్ లాస్ట్ వన్ ఏంటి ఇండస్ట్రీ అండ్ జనరల్ బిజినెస్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ఈ సేల్స్ బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ప్రొడక్షన్ బడ్జెట్. ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ఫిజికల్ యూనిట్స్. ప్రొడక్షన్ అంటే బడ్జెట్స్ అంటే యూనిట్స్ లో చూపిస్తాం కదా మనం, ప్రొడక్షన్ యూనిట్స్, మ్యానుఫ్యాక్చర్డ్ యూనిట్స్. సో ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ఫిజికల్ units. It specifies the number of units of each product that must be produced to satisfy the sales forecast. The number of units to be produced can be formulated using units to produce equals to budgeted sales plus desired closing inventory of finished goods minus beginning inventory of finished goods. So units to produce ఇది మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామంటే బడ్జెటెడ్ సేల్స్ అంటే మనం ఇంతకుముందు ఇక్కడ బడ్జెటెడ్ సేల్స్ అనుకున్నాం కదా, ఎన్ని చేయాలి అని చెప్పేసి. ఈ బడ్జెటెడ్ సేల్స్ ఎన్ని, ఈ బడ్జెటెడ్ సేల్స్ కి ప్లస్ డిజైర్డ్ క్లోజింగ్ ఇన్వెంటరీ. క్లోజింగ్ ఇన్వెంటరీ మనకు ఉంటుంది కదా, ఇన్వెంటరీ స్టాక్ ఉంటుంది కదా, ఆల్రెడీ తయారైన సరుకు ఉంటుంది కదా, ఆ స్టాక్ ని యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ బిగినింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ ని లెస్ చేయాలి, క్లోజింగ్ స్టాక్ ని మనం యాడ్ చేయాలి. చేస్తే మనకు వచ్చేది ఏంటి, యూనిట్స్ టు ప్రొడ్యూస్, హౌ మెనీ యూనిట్స్ వీ షుడ్ ప్రొడ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం పట్టండి. బడ్జెటెడ్ సేల్స్ 70,000 యూనిట్స్ అనుకున్నారు. డిజైర్డ్ క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ 20,000 అనుకున్నారు. అండ్ బిగినింగ్ ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ 40,000. ఈ 40,000 ఏం చేయాలి, లెస్ చేయాలి. వై? బికాస్ దీస్ ఆర్ బిగినింగ్, ఓపెనింగ్ స్టాక్ అన్నమాట. సో యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఈక్వల్స్ టు 70,000 బడ్జెటెడ్ సేల్స్ ప్లస్ 20,000 desired inventory closing period minus opening balance 40,000. It equals to 50,000 units we should produce. ఇట్లా మనము బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్ లో మనం ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బడ్జెట్స్ అకార్డింగ్ టు ఫంక్షన్. ఇంతకుముందు చెప్పుకునేటి అన్ని ఫంక్షన్స్. సో ప్రొడక్షన్ బడ్జెట్, కాస్ట్ బడ్జెట్. ఇక్కడ ఏం చేసుకున్నాం మనము, ఓన్లీ ప్రొడక్షన్ బడ్జెట్ చేసినాం. ఇక్కడ ఏం చేయాలి, ఆ 50,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఏం కాస్ట్ పడుతుంది, వేటి కాస్ట్ పడుతుంది, దాన్ని ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ. సో ఇట్ సమరైజెస్ ద మెటీరియల్స్ బడ్జెట్, లేబర్ బడ్జెట్ అండ్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ బడ్జెట్. సో మనకు ఫినిష్డ్ ప్రొడక్ట్స్ బయటకు తీసుకురావాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకు, రా మెటీరియల్. సో రా మెటీరియల్ కోసం ఏం చేయాలి, మనము ఒక మెటీరియల్ బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వర్క్ ని ప్రాసెసింగ్ తీసుకురావాలంటే ఏం కావాలి మనకు, లేబర్ కావాలి, స్టాఫ్ కావాలి. సో నెక్స్ట్ లేబర్. అండ్ నెక్స్ట్ వీటన్నిటికీ ఏం కావాలి మనకు, ఎక్స్పెన్సెస్ అయితే. ఆ ఎక్స్పెన్సెస్ ని ఏమంటాం మనము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బడ్జెట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. So first, direct materials budget. Direct materials budget means it specifies the cost of direct materials used and cost of the direct materials purchased. It helps in developing purchasing and delivery schedule, helps to meet production targets. So direct material budget అంటే ఇంతకుముందు మనం అనుకోలేదా, ఇక్కడ 50,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. 50,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఎంత మెటీరియల్ కావాలి, ఎంత రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ని తీసుకొచ్చుకోవడానికి మనకు అక్కడ నుంచి ఎక్కడ రా మెటీరియల్ అవైలబుల్ ఉంటుందో అక్కడ నుంచి తీసుకొచ్చుకోవడానికి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎంత పడుతుంది. నెక్స్ట్ తీసుకొచ్చిన రా మెటీరియల్ ని గోడౌన్ లో స్టోర్ చేయాలి. ఆ గోడౌన్ స్టోర్ ఫెసిలిటీస్ మన కంపెనీకి, మన ఫర్మ్ కి ఉన్నాయా లేదా, ఇవన్నిటిని కూడా మనం ఈ మెటీరియల్ బడ్జెట్ లో చూసుకోవాలి. నెక్స్ట్ then after labor budget, direct labor budget, it estimates the labor in number and grade to enable production budget to be achieved. It must disclose grade of labor along with cost. Cost means wages. Labor కి మనం ఏం పే చేస్తాం, wages, వేతనాలు పే చేస్తాం కదా శ్రామికులకు. సో ఆ శ్రామికులకు ఎంతైతే వేజెస్ మనం పే చేస్తామో ఆ వేజెస్ ని మనము ట్రైనింగ్ పీరియడ్ లో నెక్స్ట్ వర్క్ చేసినప్పుడు పే చేసేదాన్ని మొత్తాన్ని కూడా మనం ఇక్కడ ఖర్చుని మొత్తం లెక్కేయాలి. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, prepared on the basis of the chart of accounts which reflects the different expenses accounts and details of cost center or departments. So ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ బడ్జెట్ ఎంత ప్రిపేర్ చేస్తామంటే, మీకు నెక్స్ట్ ఖర్చులు ఉంటాయి కదా, పవర్ కి ఖర్చు ఉంటుంది, నెక్స్ట్ కోల్ కి, నెక్స్ట్ ఫ్రైట్ టాక్సెస్ పే చేయాలి రా మెటీరియల్ తీసుకొచ్చుకుంటే. ఇవన్నీ ఖర్చుల్ని కూడా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కిందకి వేసేసుకుంటాం అనమాట. అవన్నీ మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. ప్రొడక్షన్ కాస్ట్ బడ్జెట్ చూద్దాం. సో బడ్జెటెడ్ ప్రొడక్షన్ ఇంతకుముందు అనుకోలేదా, ఫర్ ది ప్రోడక్ట్ ఏ 50,000 అనుకున్నారు, ఫర్ ది ప్రోడక్ట్ బి 80,000 అనుకున్నారు. డైరెక్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఫర్ ది ప్రోడక్ట్ ఏ 5.